నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ విజయ్ బాబు గారు. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, ప్రస్తుతం ఏపీలో కోట వినుత గారి డ్రైవర్ హత్య కేసుకు సంబంధించి నిన్న డ్రైవర్ ఒక వీడియో రిలీజ్ చేశారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జలని దీని అంతటికి కారణం అంటూ ఆరోపించారు. నెక్స్ట్ ఈ రోజు మనం చూసాం, ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు వినుత గారు. ఏమంటారు మీరు, అసలు ఏం జరిగింది? అసలు ఒక హత్యలో ఎమ్మెల్యే పాత్ర ఉంది అన్నప్పుడు ఈ పాటికే వాళ్ళు ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు, రిమాండ్కి వెళ్ళారు, బెయిల్ మీద వచ్చారు. ఇంత జరిగితే వాళ్ళ ఎమ్మెల్యే యొక్క సచ్ఛీలతని రుజువుపరచాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. దాని మీద ఏదో ఒక దర్యాప్తు కూడా జరపాల్సినటువంటి అవసరం ఉంది. అదేదో చాలా చిన్న సంఘటన, మనకు సంబంధం లేని సంఘటన, తమిళనాడుకి సంబంధించిందో వాళ్ళు చూసుకుంటారు అన్నట్టుగా ఏమి చేయకుండా వదిలేయటం అనేటువంటిదే చాలా అసలు ప్రభుత్వం యొక్క నిర్లిప్తతనాలా, నిర్లక్ష్యం అనాలా, దానికి అసలు సరైనటువంటి పదం కూడా మనం వాడని పరిస్థితి. ఎందుకంటే అతి దారుణమైన సంఘటన. రెండు రాజకీయ పార్టీల మధ్య, అది కూడా ఏంటి, రెండు పార్టీలు స్నేహపూర్వకంగా ప్రభుత్వంలో భాగస్వాములే నడుపుతున్నటువంటి సందర్భంలో రాజకీయంగా కానీ లేదంటే ప్రభుత్వ బాధ్యతగా కానీ దాన్ని నిగ్గుదేల్చాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది. కానీ వాళ్ళు అసలు దాని గురించి తమకేం సంబంధం లేదన్నట్టు వ్యవహరించారు. ఆ తర్వాత ఈ బొజ్జల ఎవరైతే ఉన్నాడో, నిజానికి వాళ్ళ నాన్నగారు ఒక మంచి అంటే కమిటెడ్గా తెలుగుదేశం పార్టీకి ఒక కమిటెడ్గా పనిచేసిన వ్యక్తి. సరే, ఏవో ప్రతి నాయకుడి మీద కొన్ని సుదీర్ఘకాలం పాటు ఉన్నప్పుడు కొన్ని ఆరోపణలు అవి ఉంటాయి, కానీ బట్ ఓవరాల్గా చూసుకుంటే ఆయన నాకు తెలిసినంత వరకు చాలా మంచివాడు, సౌమ్యుడు, అనేక అంశాల్లో. తర్వాత స్నేహానికి అత్యంత విలువిచ్చి ఒక దశలో ఆయనకి కూడా సరైనటువంటి సముచితమైనటువంటి ప్రాధాన్యం తెలుగుదేశం పార్టీలో లేకపోయినా కూడా ఆ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నటువంటి ఒక లాయల్టీ, పార్టీ పట్ల లాయల్గా ఉన్న వ్యక్తి. ఆరోగ్యం బాగుండకపోయినా కూడా ఆ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరించి ఆ పార్టీని అధికారంలోకి తేవాలని కృషి చేసినటువంటి వ్యక్తి. తర్వాత చాలామందితో కూడా మంచిగా బాగుండేవాడు. అంతేకాకుండా ఏ అలిపిరి సంఘటనలో అయితే బాంబు దాడిలో ఆయన సైతం గాయపడ్డాడు చంద్రబాబు నాయుడు గారితో. అంతేకాకుండా బహుశా ఆయనకి దాని దరిమిల ఒకవైపు క్యాన్సర్ ఉన్నా కూడా ఆ గాయానికి సంబంధించి కూడా ఏదో సమ్ ప్రాబ్లం కంటిన్యూ అయినట్టుంది. అంటే ఇప్పుడు ఏదైనా కొంతమంది గుండెల్లో బుల్లెట్ దిగితే ఆ పిల్లెట్స్ ఉంటాయే, అవి తీరు. అలాంటిది ఏదో నాకు గుర్తు రావట్లేదు, కానీ ఏదో సమ్ ప్రాబ్లం అయితే అది కూడా ఉంది. దాంతోపాటు కూడా ఆయన కంటిన్యూ అయ్యాడు. అటువంటి వ్యక్తికి ఇతను యువజన నాయకుడిగా ఆయన బతికున్న రోజుల నుంచి కూడా ఇతను చేసేటువంటి కార్యక్రమాలు, ఆ కాళహస్తి టెంపుల్కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఇతను దందాలు చేయడం, తలదోచడం, ఇలాంటి విమర్శలు ఏవో ఉన్నట్టున్నాయి ఇతని మీద. అంటే మొదటి నుంచి కూడా తండ్రిలాగా వ్యవహార శైలి కాదు ఇతనిది. అలాంటిది అంటే దాదాపుగా చెప్పాలంటే ఒక క్రిమినల్ మైండ్ అని చెప్పాలి. ఆ క్రిమినల్ మైండ్ ఉన్నటువంటి వ్యక్తికి అది ఈరోజు ఆ డ్రైవర్ వీడియో బయటపడడంతో ఇతని బొజ్జ నిండా ఇన్ని క్రిమినల్ థాట్స్ ఉన్నాయా? ప్రత్యర్థుల్ని అణిచివేయాలంటే రాజకీయాల్లో తమకు ఎదురు లేకుండా చేసుకోవాలంటే ఏం చేయాలి? వాళ్ళ మంచితనంతో ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ఆ ప్రజల యొక్క మన్ననలు మనసు చూరగొని తద్వారా ఒక తిరుగులేని నాయకుడిగా తనకెవరు ఎదురు లేనటువంటి విధంగా నిలబడాలి. అంతేగాని వ్యక్తుల్ని నీచమైనటువంటి కుట్రలతో, కుతంత్రాలతో, కుహకాలతో వాళ్ళని తొక్కివేసి వాళ్ళని అంతమొందించి, అందులో దట్టు ఒక మహిళని, ఇది చాలా అసహ్యకరమైన, జుగుప్సాకరమైనటువంటి ఆలోచన. అంతకు మించినటువంటి ఇది ఇంకోటి ఉండదు. ఆ విధంగా చేయటం అనేది అసలు ఇలాంటి వాళ్ళని తెలుగుదేశం పార్టీలో ఇలాంటి ఆణిముత్యాలని ఎందుకు పెట్టుకొని వాళ్ళని ఎమ్మెల్యేలుగా చేయటం ఏంటనేది చంద్రబాబు నాయుడు గారు ఈ సమాజానికి సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. దీనికి కొనసాగింపుగా వినుత గారు కూడా ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు. మేము ఏ తప్పు చేయలేదని కోర్టు భావించింది కాబట్టి ఈరోజు మేము బయట ఉన్నాము, త్వరలోనే క్లీన్ చిట్తో మేము కోర్టు నుంచి తెచ్చుకుంటాము అనే ఒక భరోసాని ఆమె వ్యక్తం చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. మీరేమంటారు? ఆవిడ నిజంగా ఇన్నోసెంటా కాదా అనేటువంటిది కోర్టు పరిధిలో ఉన్నప్పుడు, విచారణలో ఉన్నప్పుడు మనం చెప్పటం కరెక్ట్ కాదు. వాళ్ళ ఆత్మవిశ్వాసం అనేది అనుకోవచ్చు. కేవలం బెయిల్ ఇచ్చినంత మాత్రంలో అదేదో క్లీన్ చిట్తో బయటపడిన కొన్ని టెక్నికాలిటీస్ ఉంటాయి. కొంతకాలం పాటు జైల్లో ఉన్న తర్వాత దానిని బట్టి కోర్టులు బెయిల్ ఇస్తాయి. సో ఆవిడ మరి క్లీన్ చిట్తో బయటకు వస్తుందా కాదా అనేది కోర్టు నిర్ణయిస్తుంది, కాలం నిర్ణయిస్తుంది. మనం దాని మీద కామెంట్ చేయడం మనకు అనవసరం. అది బహుశా ఆవిడ ఆత్మవిశ్వాసం అయితే అయి ఉండొచ్చు కాక
అందులో వాస్తవాలు ఏంటి, ఇదేంటి అనేది చూద్దాం. అండ్ ముఖ్యంగా ఈ కేసులో ఒకరు జనసేనకు చెందిన వ్యక్తులు అయితే మరొకరు టీడీపీకి సంబంధించిన వ్యక్తులు. అంటే వినుత గారు కూడా చెప్పారు, మేము పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి సిద్ధమవుతున్నాము, కలుస్తాము త్వరలోనే, అసలు ఏం జరిగింది ఏంటనేది చాలా క్లియర్గా తెలియజేస్తాము అంటున్నారు వినుత గారు. సరే, వారు కలవాలనుకుంటున్నారు, ఈయన కలుస్తాడా కలవనిస్తాడా అనేది కూడా పెద్ద ప్రశ్నే కదా. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య జరుగుతున్నటువంటి వ్యవహారం ఏంటంటే చాలా నియోజకవర్గాల్లో, అనేక నియోజకవర్గాల్లో వాళ్ళకి ఈ పొత్తు కింది స్థాయిలో పొసగడం లేదు. అగ్రనాయకులు ఇద్దరు బాగానే ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు కలవాలంటే అప్పుడు కలుస్తారు, ఈయనింటికి ఆయనింటికి ఈయన వెళ్తాడు, అవసరమైతే కార్యాలయాలకు వెళ్ళి కూర్చుంటారు, చెవుల్లో గుసగుసలాడుకుంటూ ఉంటారు. కానీ బట్ అదే రకమైనటువంటి ఆ హార్మనీ ఏదైతే ఉందో అది జన సైనికుల్లోనూ తెలుగుదేశం శ్రేణుల్లో ఉందా అంటే చాలా నియోజకవర్గాల్లో అలాంటి పరిస్థితి లేదని చెప్పొచ్చు. తరచు బహిరంగంగా ఇదే విషయాన్ని బొలిశెట్టి సత్యాల లాంటి ఎమ్మెల్యే, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే లాంటి వాళ్ళు వ్యాఖ్యానిస్తూనే ఉన్నారు. తర్వాత ఈ మధ్య ఒక 2 రోజులు 3 రోజుల క్రితం కూడా ఒక చోట చూసాం, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని పట్టుకొని జనసేనకు సంబంధించినటువంటి ముఖ్య అనుచరుడు అని చెప్పి అంటున్నారు. ఆయన చాలా దారుణంగా దాన్ని నిందించడం ఇలా చాలా చోట్ల జరుగుతూ ఉంది. అంటే ఏంటంటే వాళ్ళ మధ్య ఒక సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణం లేదు. దానికోసం వీళ్ళు కూడా ప్రయత్నం చేయట్లేదు. అదేమంటే 15 సంవత్సరాల పాటు మీరు కలిసి ఉండాల్సిందే, ఉంటే ఉండండి లేకపోతే పొండి అన్న పరిస్థితుల్లో ఇక అనివార్యమైనటువంటి పరిస్థితుల్లోనే వాళ్ళు కొంతమంది ఇదవుతున్నారు, కొంతమంది లోపల కుతకుతలాడుతున్నారు, కొంతమంది అవకాశాల కోసం ఇట్ ఈస్ టూ ఎర్లీ, లెట్ us wait and see or otherwise we will keep silent for some time అనుకుంటున్నారు. ఇప్పుడు చిన్న చిన్న విషయాలు అనుకోండి, పట్టించుకోలేనట్లుగా చూసి చూడనట్లుగా వదిలేయచ్చు. ఇలా హత్యలకు సంబంధించో లేకపోతే పెద్ద పెద్ద విషయాలకి చాలా సీరియస్నెస్గా తీసుకోవాల్సిన విషయాలలో ఒకరు జనసేనకు చెందిన వ్యక్తులు ఉంటే మరొకరు టీడీపీకి చెందిన వ్యక్తులు ఉంటున్నారు, అగ్రనాయకులే ఉంటున్నారు. కానీ పెద్దల దగ్గరకు వచ్చేసరికి కనీసం నోరు కూడా మెదపట్లేదు. ఇటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అటు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవ్వట్లేదు. అది చాలా అన్యాయం కదా. ఇప్పుడు కోట వినుత అనే మహిళ గురించి తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇతను ఏంటంటే సరే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి కుమారుడు కాబట్టి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నాడు, కంటిన్యూ అవుతున్నాడు. కానీ ఈ జనసేన నాయకుడి పట్ల అనేక మంది అట్రాక్ట్ అయ్యి మంచి మంచి కెరియర్స్లో ఉన్న వాళ్ళు, కంఫర్టబుల్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా ఉత్సాహంతో వీళ్ళు ఈ పార్టీలోకి వచ్చి తీరా జాయిన్ అయిన తర్వాత ఓహో ఇదే పరిస్థితి అని చెప్పని బయటికి వెళ్ళలేక అక్కడ ఇమడలేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళలో బహుశా ఈవిడ కూడా ఒక వ్యక్తి అనుకోవచ్చు. అంత ఉత్సాహంగా ఉత్తేజంతో పనిచేసినటువంటి వ్యక్తిగా చెప్తున్నారు. తర్వాత కొన్ని విషయాలు కూడా అదే నిజమని తెలుస్తున్నాయి. అటువంటి వ్యక్తి తన జీవితాన్ని రాజకీయాల్లోకి వచ్చి హాయిగా ప్రశాంతంగా ఉన్నటువంటి జీవితాన్ని నిట్ట నిలువునా కూడా స్పాయిల్ చేసుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఒక రకంగా చూస్తే చాలా బాధాకరమైనటువంటి విషయం. తనకి వాళ్ళ ఎవరు చేయూతనిచ్చే పరిస్థితి లేదు, వాళ్ళ సమస్యను వాళ్ళే పరిష్కరించుకోవాలి తప్ప నేనైతే అనుకోవటం ఏంటంటే రాజకీయంగా ఆవిడకి ఏమి పెద్ద ఉపశమనం లభిస్తుందని నేనైతే భావించట్లేదు. సార్, ఇప్పుడు పైకి చూడడానికి వీళ్ళు కూటమిలో భాగంగా ఉన్నప్పటికీ కూడా లోపల పొసగడం లేదు. ఒకరి అభిప్రాయాలు ఇంకొకరితో బేరీజ్ వేసుకున్నట్లయితే ఎక్కడా పొసగడం లేదు అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది అంటున్నారు. మనం ఒకటి ఇంట్రెస్టింగ్ మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ చేశారు. యువతకు కావాల్సింది సంక్షేమ పథకాలు, ఉచితాలు కాదు, వాళ్ళు అది కోరుకోవట్లేదు, వాళ్ళు 25 years భవిష్యత్ కోరుకుంటున్నారు, ఫ్యూచర్ ఇవ్వాలి వాళ్ళకి, అది ఉచితాలు లేదా సంక్షేమ పథకాలు కాదు అన్నారు. ఇక్కడ తేటతలం అయిపోవట్లేదు, వీళ్ళిద్దరికి పడట్లేదు అన్నట్టుగా, ఒకరి అభిప్రాయాలు ఇంకొకరితో కలవట్లేదు అన్నట్టుగా. అసలు ఆయన అభిప్రాయం మరి అదే లక్ష్యంతో గనక పనిచేసినట్లయితే సూపర్ 6లో ఉచిత హామీలను గుప్పించి ప్రచారాల్లో కూడా ఇదే రకమైనటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చడం ఏంటి అనేదే మనకు అర్థం కాని విషయం. ఏ వ్యక్తి అయితే ఆ విధంగా ఈరోజు ఫ్రీబీస్ కరెక్ట్ కాదు, ఉచితాలు కాదు, 25 ఏళ్ళ కెరీర్ అంటే ఒక వెనకటికి ఒక సామెత ఉంది, ఆకలికి అన్నం పెట్టను కానీ పండగకు పరమాన్నం పెడతానన్నాడు ఒక ఆయన. ఆ విధంగా ప్రజెంట్ సిట్యుయేషన్లో
అనేక కుటుంబాలు, కొన్ని వేలాది కుటుంబాలు కనీస మాత్రం ఆర్థిక పరిస్థితులు లేక అల్లాడుతున్న స్థితిలోనే భారత రాజ్యాంగమే సాక్షాత్తు ఆదేశిక సూత్రాల్లో ప్రతి ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలు నిర్వహించాల్సినటువంటి బాధ్యత ఉంది అనేటువంటి దాన్ని ఆదేశిక సూత్రాల్లో పొందుపరిచారు. దాని ప్రాతిపదికగానే అనేక ప్రభుత్వాలు సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వంతో సహా ఈ ఉచిత పథకాలు అనేటువంటివి ఇస్తున్నాయి. కాకపోతే దీనికి రాజకీయంగా దానికి కోటింగ్ ఇచ్చి వాళ్ళని మరింత ఓట్ల గాలం వేసి ఇది ఓట్లకు సంబంధించినటువంటి వ్యవహారంగా మారిపోయింది. కానీ అది కాదు లక్ష్యం, అది కాదు ప్రభుత్వాల లక్ష్యం. పోనీ ఒకవేళ ఈయన ఆ మార్పు తేవాలి అని అనుకున్నట్లయితే ఎన్నికల మేనిఫెస్టోని ఈయన భాగస్వామి కాకుండా ఉండాల్సింది. అదేవిధంగా ప్రచారంలో తను మాట్లాడకుండా ఉండాల్సింది. ప్రచారంలో తను మాట్లాడింది ఏంటంటే ఒకసారి విన్నాం. తమాషా పద్ధతి ప్రకారం ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందజేస్తాం. దాంట్లో మీరు ఉపాధి అవకాశాలు కానీ 10 మందికి ఉపాధి కల్పించే పరిశ్రమలు కానీ వ్యాపారాలు కానీ మీకు పెట్టుకునే స్థితి కల్పిస్తాం. మరి ఇదేంటిది? ఆ మాటకేను ఇప్పుడు మాట్లాడే మాటకి ఏమన్నా పోలిక పొంతన ఉందా అని సహజ శైలి. మనం ఏం చేస్తాం? అండ్ మరీ ముఖ్యంగా మీరు అన్నట్టు ఖచ్చితంగా సంక్షేమ పథకాలు ఉచితాలకి సంబంధించి మేనిఫెస్టోలో పెట్టారు. ఆ మేనిఫెస్టో ద్వారానే వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి దానికంటే కూడా ఎక్కువ ఇస్తామని చెప్పారు. అది అక్కడ అవును, ఏదైతే అది గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ఉచితాలు సంక్షేమ పథకాలు అంటూ ఒక ఫిగర్ అవుట్ చేశాయో దానికి డబుల్ ఇస్తామన్నారు. ఇప్పుడు ఇస్తున్నారా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే ఇస్తామనే కదా అధికారంలోకి వచ్చారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారికి యువత భవిష్యత్తు గుర్తులేదా, అర్థం చేసుకోలేదా అనేది కొంతమంది పాయింట్. అందుకనే ఎన్నికల ప్రచారంలో ఏదైతే వాళ్ళు ప్రామిస్ చేశారో ఆ ప్రామిసెస్ని బిలీవ్ చేస్తే నిజానికి మనకు భారత రాజ్యాంగంలో లేదు, కానీ కొన్ని దేశాలు అయితే రీకాల్ చేస్తారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నప్పుడు రీకాల్ చేసే బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్కి సంబంధించి రీకాల్ చేసేటువంటి ఒక అవకాశం ఉంటుంది. మన రాజ్యాంగంలో ఆ పరిస్థితి లేదు. కాబట్టి ప్రజలు గమనిస్తారు, తర్వాత వాళ్ళు జవాబు చెప్తారు. పోనీ ఇదంతా పక్కన పెడితే సంక్షేమ పథకాలు ఇది కాదు కావాల్సింది, సంపద సృష్టించాలి, ఆదాయ వనరులు ఏర్పాటు చేసుకోవాలి, మేము ఆ దిశగా ముందుకు వెళతాం, సంపద సృష్టించడమే ఈ కూటమి ప్రభుత్వం లక్ష్యం అన్నారు. మరి వచ్చిన 15 నెలల్లో సంపద ఏమైనా సృష్టించారా? ఆదాయాన్ని ఏమైనా పెంచారా? వాళ్ళు ఎంత సంపద సృష్టించుకున్నారో మనకు చెప్తారా? ఖచ్చితంగా సంపద సృష్టించుకునే ఉంటారు. వాళ్ళు అన్నదేంటి మనం అర్థం చేసుకోవడంలో పొరపాటు పడ్డాం, కానీ సంపద సృష్టిస్తూ ఉన్నారు. సంపద సృష్టించారు కాబట్టి నిజానికి అంతకుముందు ఏంటి, గతంలో చంద్రబాబు నాయుడు గారితో సహా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హైదరాబాద్ రావాలంటే మామూలు జనరల్ ఫ్లైట్లోనే తిరిగేవాళ్ళు. నేను ఆయన కూడా అనేక సార్లు ఒకే ఫ్లైట్లో తారసపడ్డాం, అప్పుడు తిరిగారు. ఇప్పుడు సంపద సృష్టించుకున్నారు కాబట్టి స్పెషల్ ఫ్లైట్స్లో వెళుతున్నారు. అవసరమైతే హెలికాప్టర్ మళ్ళీ అక్కడి నుంచి హెలికాప్టర్ ఉపయోగించుకుంటున్నారు. మరి 17 నెలల కాలంలో దాదాపుగా 5 కోట్లకు పైగా కేవలం వీళ్ళ విమాన ప్రయాణాలకే ఖర్చు అయిందని చెప్పంటే ఆబ్వియస్లీ సంపద సృష్టించుకుని ఉంటారు. మనకి డిస్క్లోజ్ చేస్తారా ఏంటి? మనం పొరపాటు పడింది ఏంటంటే సంపద సృష్టిస్తామంటే అదేదో రాష్ట్రానికి సంబంధించి సంపద సృష్టిస్తారు కాబోలు అనుకున్నాం. అది కాదు వాళ్ళ ఉద్దేశం. అక్కడ అందులో ఇంటర్నల్ మీనింగ్ ఏంటంటే సంపద సృష్టిస్తామంటే వాళ్ళు సంపద సృష్టించుకుంటారని అర్థం. అది. అండ్ మరీ ముఖ్యంగా యువత అంటే వాళ్ళకు ఉద్యోగాలు కల్పించడం, ఆదాయ వనరులు కల్పించడం. ఉద్యోగాలన్నా సవ్యంగా వాళ్ళకి ఇచ్చారా? ఇస్తున్నారా? ఎందుకు ఈరోజు నిరుద్యోగులు వాయిస్ వినిపించాల్సి వస్తుంది? అసలు ఏది చేశారు? ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి హామీల్లో ఏదీ చేయలేదు సరికదా. పైగా ప్రజాస్వామ్య ప్రభుత్వాలలో ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకులను కూడా అణిచివేసేటువంటి ఒక నియంతృత్వ ఫాసిస్ట్ పోకడలకి వీళ్ళు పాల్పడుతున్నారు. ఈ ఫాసిజం ప్రజాస్వామ్యంలో ఫాసిజం అనేది ఎక్కువ కాలం సాగదు. సార్, ఇప్పుడు ఏపీలో మొన్న ఏదైతే జరిగిందో ఫేక్ లిక్కర్కి సంబంధించి సిట్ ఏర్పాటు చేశారు. సిట్ పట్ల మీ అభిప్రాయం ఏంటి? అది వాళ్ళే చెప్తున్నారుగా, మన వైసీపీ వాళ్ళు చెప్తున్నారుగా, సిట్ అనేది ఒక ప్రహసనం మాత్రమే. ఇది కేవలం తిరుపతి లడ్డు వ్యవహారంలో కూడా సిట్ ఏర్పాటు చేస్తే దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు కూడా కన్విన్స్ అయ్యి దాన్ని సిబిఐకి అప్పగించింది. అంటేనే తెలుస్తుంది ఈ సిట్ అనేది. ఇప్పుడు పోలీసుల్లోనే వాళ్ళ వ్యవహార శైలిలో మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. అకారణంగా అరెస్టులు చేయటం,
తర్వాత ఏంటంటే అడ్డగోలుగా అరెస్టులు చేయటం, అరెస్టులు చేసినటువంటి వాళ్ళని ఏంటంటే ఒక చోటకి కాదు 10 చోట్లకి తిప్పినటువంటి పరిస్థితుల్లో హైకోర్టు జోక్యం చేసుకోవటం, తర్వాత అసలు ముందస్తు నోటీసు లేకుండా పార్టీ నోటీసు లేకుండా అరెస్టులు చేస్తే హైకోర్టు జోక్యం చేసుకోవటం, తర్వాత ఎవరో మెహర్బానీ కోసం అని చెప్పని వీళ్ళు పనిచేయటం చేసి భార్యాభర్తలు రోడ్డు మీద వెళుతూ ఉంటే రైట్ టు ప్రైవసీని భంగం కలిగిస్తూ వాళ్ళని కిడ్నాప్ చేసుకొని తీసుకెడితే కోర్టులు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి రావటం, ఈ రకంగా పోలీసుల వ్యవహార శైలి ఉన్నప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి ఒక సిట్ అనేది వేస్తే ఆ దర్యాప్తు ఎక్కడ నిష్పాక్షికంగా సాగుతుంది? ఆయన సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. కాబట్టి అందులో వాస్తవాలు బయటికి రావు. అండ్ మోర్ ఓవర్ ఏంటి, అందులో ఆ తప్పు చేసింది కూడా, ఆ నేరాలకు పాల్పడింది కూడా సాక్షాత్తు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళనేది స్పష్టంగా తెలుస్తోంది ప్రాథమికంగా ప్రైమా ఫేసీలో. అలాంటప్పుడు ఆ దర్యాప్తు ఎలా సాగుతుంది చెప్పండి? ఎవరు నమ్మగలుగుతారు అసలు? అందుకనే సిబిఐ అనేటువంటిది సముచితంగా ఉంది, సహేతుకంగా ఉంది. ఆ ప్రకారంగానే సిబిఐ ఎంక్వైరీకి చేసినట్టయితే ఆయన సిన్సియారిటీ ఏంటనేది తెలుస్తుంది. కాబట్టి ఆయన డెసిషన్ తీసుకోవాలి. కాదంటే విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వం ఏమైనా జోక్యం చేసుకుంటుందేమో చూడాలి. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు మంత్రుల పనితీరుకు సంబంధించి కావచ్చు, ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి కావచ్చు అసహనం వ్యక్తం చేస్తున్నారు, క్లాసులు పీకుతున్నారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు జరుగుతున్న ప్రతి వ్యవహారంలోనూ టీడీపీ వాళ్ళ హస్తం ఉంటుంది. టీడీపీ నాయకుల చుట్టూరునే తిరుగుతుంది. అటు వినిత కేసు కావచ్చు, లేకపోతే ఈ ఫేక్ లిక్కర్కి సంబంధించి కావచ్చు. ఎందువల్ల అంటారు? అంటే చంద్రబాబు నాయుడు గారు మాట ఎవరు వినట్లేదా, పట్టించుకోవట్లేదా, ఆయన పక్కన పెట్టేశారా? అంటే మనం గతంలో కూడా ఈ సామెతను పదే చెప్పుకున్నాం. ఏంటంటే ఆవు చేలో మేయిస్తే దూడ గట్టున మేయదు అనేది సామెత. కాబట్టి అగ్ర నాయకుల యొక్క వ్యవహార శైలిని బట్టే వాళ్ళ అనుయాయులు అనుచరులు కూడా వ్యవహరిస్తారు తప్ప వాళ్ళేమి డిఫరెంట్గా వ్యవహరించరు. కాబట్టి ఇందాకే చెప్పుకున్నాం కదా, అసలు ఆంధ్రప్రదేశ్ అప్పుల కుప్ప అయిపోయిందని, ఆంధ్రప్రదేశ్ చాలా దయనీయమైనటువంటి దారుణమైనటువంటి స్థితిలో ఉందన్నప్పుడు ప్రతి పైసా కూడా చాలా పొదుపుగా, అత్యంత పొదుపుగా వాడుకోవాల్సినటువంటి రీతిలో పొలిటికల్ వెంజెన్స్ కోసం ఒక సుప్రీంకోర్టు అడ్వకేట్కి కోట్ల రూపాయలు, ఒకే అడ్వకేట్కి. మన ఆంధ్రప్రదేశ్లో మంచి తెలివైన అడ్వకేట్లు లేరా? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అడ్వకేట్స్ సమర్థులైనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? గతంలో ఎంత సమర్థంగా వాళ్ళు వాదించలేదు? వాళ్ళకి కూడా కొంత ఫీజుల రూపంలో ఇస్తే తలా కాస్త వాళ్ళు ఇదవుతారు కదా. అలాంటి పరిస్థితి లేదు. లేకుండా ఒకే ఒక అడ్వకేట్కి కోట్ల రూపాయలు వివిధ కేసుల్లో, పొలిటికల్ వెంజెన్స్ కేసుల్లో వాటిల్లో కూడా ఇవ్వడం అనేది దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? పబ్లిక్ మనీ ఇది. ఈ పబ్లిక్ మనీని ఇంత రకంగా విచ్చలవిడిగా ఖర్చు పెడతారు ఫ్లైట్ల కోసం అని చెప్పని. గతంలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కానీ, ఏ మంత్రి కానీ, మంత్రులకు ఎక్కడా కూడా స్పెషల్ ఫ్లైట్స్ సౌకర్యం నాకు తెలిసలేదు. ఏదో ఎమర్జెన్సీలో వెళ్లాల్సిన పరిస్థితి ఎప్పుడు 1 తప్ప. అలాంటిది స్పెషల్ ఫ్లైట్స్లో ఇష్టారాజ్యం కింద పబ్లిక్ మనీతో తిరిగేస్తున్నటువంటి పరిస్థితి. తర్వాత ఇంకేదో ఆ కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు అని చెప్పని, అసలు యోగా డే అని చెప్పని ఒకటి పెట్టుకొని ఆ యోగా ఇన్స్ట్రక్టర్స్కి వాళ్ళు వచ్చి ఇంటి దగ్గర కూడా చేశారు. వాళ్ళ జీవనభృతి కోసం, వాళ్ళ జీవనోపాధి కోసం పనిచేయకుండా ఒక వేడుకను నిర్వహించడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా పప్పు బెల్లలాగా పబ్లిక్ మనీని ఖర్చు పెడుతున్నటువంటి తీరు ఒకవైపేమో అప్పుల్లో రాష్ట్రం కూరుకుపోతుందని చెప్తూ ఇలాంటి పనులు చేస్తూ మెడికల్ కాలేజీలకు మాత్రం డబ్బులు లేవని చెప్పి అంటున్నారంటే ఏం చెప్తాం మనం? ఇప్పుడు అమరావతి రైతుల ఆగ్రహానికి సంబంధించి చూస్తే 10 డేస్లో మా డిమాండ్స్ అన్ని నెరవేర్చాల్సిందే, అండ్ రైతు నుండి కూడా సిఆర్డిఏ వాళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారు అంటూ ఒక ఆరోపణ. మీ అభిప్రాయం ఏంటి? అమరావతి రైతుల యొక్క ధర్మాగ్రహం అంటాం మనం దాన్ని. వారి యొక్క ధర్మాగ్రహంలో చాలా సబబు అది. ఎందుకంటే అదేమి వైసీపీ వాళ్ళు చేస్తున్న ఇప్పుడు ప్రతిదానికి ఏంటంటే తీసుకెళ్ళి వైసీపీకి ముడి పెట్టడం అనేటువంటిది అయిపోయింది. వాళ్ళ యొక్క ఫెయిల్యూర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫెయిల్యూర్స్ నుంచి ప్రజలు కనుక తిరగబడితే, నిరసన వ్యక్తం చేస్తే దాన్ని తీసుకెళ్లి వైసీపీ అని చెప్పని ముద్రేస్తున్నారు. వికలాంగులు గొడవ చేస్తే వైసీపీ వాళ్ళు చేయిస్తున్నారు అంటారు. వృద్ధుల పెన్షన్లు సరిగ్గా అందటం లేదంటే దానికి వైసీపీని ముద్రేస్తారు. నిరుద్యోగులు గొడవ చేస్తే వైసీపీ వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు సాక్షాత్తు అమరావతి రైతుల విషయంలో పొలిటికల్ పార్టీల యొక్క ఇంటర్ఫీరెన్స్ లేనే లేదు. కాబట్టి ఆ రైతులు వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ఒక అల్టిమేటం ఇచ్చారు. ఖచ్చితంగా ఆ రైతుల పట్ల మీకు కమిట్మెంట్ అనేది ఉంటే వాళ్ళ యొక్క ధర్మాగ్రహాన్ని అర్థం చేసుకొని వాళ్ళు కోరిన విధంగా సమస్యను పరిష్కరించాలి. అండ్ మరీ ముఖ్యంగా
ఓ పక్క అమరావతి రైతులకు సంబంధించిన ఆందోళన చూస్తున్నాం, మరో పక్క సచివాలయ ఉద్యోగులు మహాధర్నాకు సిద్ధమవుతున్నారు. ఇదంతా ఇట్ షోస్ ఆల్ దీస్ థింగ్స్ ఏంటంటే ప్రభుత్వ పనితీరు సంతృప్తికరంగా లేదు, ప్రజల్లో ఒక అసహనం అనేటువంటిది ఉంది. ఈ అసహనాన్ని గుర్తించి ఇకనైనా ఇంకా వారికి కావలసినంత సమయం ఉంది కాబట్టి దీన్ని ఆయన యొక్క అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని తన సీనియారిటీతో ఎలా దీన్ని సెటరైట్ చేసుకోవాలని చెప్పని ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకొని ఈ సమస్యలన్నిటికీ కూడా సరైనటువంటి రీతిలో ఒక ప్రభుత్వ పాలనను గాడిలో పెడితే బాగుంటుంది. ఇప్పుడు విద్యుత్ జేఏసీ కూడా బయటకు వస్తున్నారు సార్. ఓవరాల్గా ఇవన్నీ చూస్తుంటుంటే అధికారంలోకి వచ్చి 15 నెలలు మాత్రమే కావస్తోంది. ఈ 15 నెలల్లోనే వీళ్ళు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా గవర్నమెంట్ నుంచి? వాళ్ళకి ఇంకా టైం ఇవ్వాలా? లేదనంటే ఇంత సీనియారిటీ ఉన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఇన్ని నెలలు ఏమీ చేయలేకపోయారు కాబట్టి క్వశ్చన్ చేయాలా? ఏం చెప్తారు మీరు? అంటే చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయన వ్యవహార శైలి గురించి ఒక సీనియర్ జర్నలిస్ట్గా, ఆయన దగ్గర నుంచి పరిశీలించినటువంటి జర్నలిస్ట్గా నాకు బాగా తెలుసు. ఆయన వ్యవహార శైలి, ఆయన పాలనా తీరు గతానికి ఇప్పటికీ పూర్తిగా అసలు ఒకే వ్యక్తి, ఆ వ్యక్తి ఈ వ్యక్తి ఒక్కరైనా అనిపించేటువంటి విధంగా ఉంది. అంటే బహుశా దానికి కారణం ఇప్పుడు పరిపాలనా వ్యవహారాల్లో బహుశా ఆయన తన పట్టును కోల్పోతున్నారేమో అనేటువంటి ఒక అనుమానం అయితే కలుగుతుంది. కాబట్టి దీన్ని మనం ఇంకో రకంగా అర్థం చేసుకోవాలి. చూద్దాం కాలం ఎలా నిర్ణయిస్తుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.